ఇది ఏది ప్లాన్డ్ కాదు, నన్ ఆఫ్ ఇట్. అందుకే నా పేరులో రెడ్డి రెడ్డి రెడ్డి. ఎందుకు వై రెడ్డి? బికాస్ ద నేమ్ ఇస్ అ టెస్టిమనీ. నేను చెప్పింది ఒక రెడ్డికి. సో నాకు ప్రశ్నలు కలిగింది, ఎలా నువ్వు మారావు? హౌ ఐ సెడ్ ద స్టోరీ. చాలాసార్లు నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు నీ పేరును చూసి వచ్చామమ్మా అని అంటారు. నా పేరుతో కొన్ని ఆత్మలు సంఘానికి వస్తున్నాయంటే ఎందుకు మార్చుకోవాలండి? హల్లెలూయా. Why? Make every reason an opportunity to share the gospel of God. ప్రతి రీజన్, నీ జీవితంలో ఉన్న ప్రతి రీజన్, టేక్ ఇట్ టు షేర్ ద గాస్పెల్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ వై మన సంఘంలో అంత ఫేవర్. 1 yearలో ఇంత మంది అలాగా, 1 yearలో ఇన్ని సర్వీసెస్ అలాగా, 1 yearలో ఇంత మీడియా ఫాలోయింగ్ అలాగా. ఇట్ ఈస్ బికాస్ a goal is attached to the kingdom of God. స్వార్థం కోసం చేయట్లేదు, కమర్షియల్ రీజన్ కోసం చేయట్లేదు. ఏం చేసినా దేవుని రాజ్యం కోసం చేస్తున్నాం. ఏది చేసినా, డెలివరెన్స్ కానీ, ప్రొఫెసీ కానీ, హీలింగ్ కానీ, ఏదైనా కూడా దేవుని రాజ్యానికి ఆస్తికర్తలుగా. అందుకే ఈ సంఘంలో తాగుబోతులు మారుతారు, తిరుగుబోతులు మారుతారు. వారు ఇప్పుడు సంఘంలో మారి దేవుని సేవ చేస్తున్నారు. మారకుండా కాదు, మారి బాటిళ్ళు పక్కన పెట్టి, తిరగడాలు పండుగలు పక్కన పెట్టి దేవుని సేవకు నిలబడుతున్నారు. మేరీ మ్యాగ్దలిన్, ఇస్ షీ ఎ ప్రాస్టిట్యూట్ ఆర్ నాట్? yes, she is a prostitute. దేవుడు ఎందుకు మేరీ మ్యాగ్దలిన్ని శిష్యురాలుగా మార్చుకున్నాడు? మేరీ మ్యాగ్దలినే ఎందుకు ఫస్ట్ ఇవాంజలిస్ట్ ఆఫ్ ద వరల్డ్? శిష్యువు కాదు, అబ్బాయి కాదు, పురుషుడు ఎందుకు కాదు? For God there's no gender. For God there's no profession. For God there's no equality, inequality. For God there's nothing, but He wants you and your hunger and your thirst. నీ ఆకలి కోరుకుంటున్నాడు. ఆశగా ఉన్నావా? ఆకలితో ఉన్నావా? నువ్వు కావాలయ్యా, నాకు నేను ఏమైనా చేస్తానయ్యా నీ కోసం అని తగ్గిస్తావా? ఆపర్చునిటీస్ దేవుడు క్రియేట్ చేస్తాడు. రాజుల ఎదుట నిన్ను కూర్చుండబెడతాడు. హల్లెలూయా. మామూలు వ్యక్తి దగ్గర కూర్చోలేదండి నిన్న. కాంగ్రెస్ లీడర్ 5 నిమిషాలు కూడా ఎవరికి టైం ఇయ్యరంట. ఎప్పుడు ఎవరితో షాల్వా కప్పించుకోలేదంట. 1.5 గంట సేపు దేవుని సువార్త విన్నాడు. దేవుడికి గట్టిగా చప్పట్లు కొడదామా? వెరీ హంబుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ వి మెట్ హిమ్. ఎవ్రీ డే గాస్పెల్ ఈస్ ప్రీచ్డ్ ఎవ్రీవేర్. రాజులకి ముందుగా తెలియాలి. వై? ఎందుకు మనం, వై డు వి లవ్ జీసస్? ఎందుకు ఇంతగానో, ఇంత పిచ్చి ఎందుకు? తను అడిగిన ప్రశ్నల్లో ఇంత పిచ్చి ఎందుకు మనకి? ఎందుకు? వై దిస్ పిచ్చి? బికాజ్ మా అత్తే చెప్తా ఉండే, అన్ని వదులుకొని వచ్చేసారండి వీళ్ళు, వ్యాపారం వదిలేసుకొని వచ్చి ఖరీదే. వాళ్ళు అనుకున్నారు ఏదో సహాయం కోసం వచ్చా. మీ సహాయం ఏం వద్దు నాకు. ఐ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్. చాలామంది ఎవరైనా నేను పొలిటీషియన్స్ని కలిసి హెల్ప్ అడుగుతా అనుకుంటారు. ఐ డోంట్ టేక్ ఎనీ హెల్ప్. రీల్ చూసి జైల్లో నుంచి అప్పుడే బయటకు వచ్చారంట. రీల్ చూసినప్పుడు తన జీవితం ఏమైపోతుందో, ఇంకా నాశనం అయిపోయిందని అనుకున్న సమయంలో ఆ రీల్ ద్వారా దేవుడు మాట్లాడారంట. ఎలాగైనా పాస్టర్ అపాయింట్మెంట్ కావాలనుకొని పాస్టర్ అపాయింట్మెంట్ తీసుకొని ఫిజికల్గా కలవకుండా ఫోన్లోనే డైరెక్ట్గా నేను ఫస్ట్ మాట్లాడి ఐ ప్రొఫెసైడ్. ఐ సెడ్ వెరీ సూన్ ఐఎమ్ సీయింగ్ యూ ఇన్ ద పార్లమెంట్. ఓడిపోయిన పార్టీ, ఇట్స్ నాట్, ఇంకా గెలవలేదు, ఓడిపోయిన సెక్షన్లో ఉన్నారు. కానీ ఎలా నేను అంత ధైర్యంగా పార్లమెంట్లో నేను మిమ్మల్ని చూస్తున్నాను, అతి త్వరలో మీరు నాకు వచ్చి గుడ్ న్యూస్ చెప్తారని ఇంకొన్ని పర్సనల్ ప్రవచనాలు ఇచ్చాను. ఇచ్చిన 3వ రోజే సంఘంలో వచ్చి నిలబడ్డారు. ఏంటా అని చూస్తే నేను ఫోన్ పెట్టేసిన 4 గంటల్లోనే పార్లమెంట్ నుంచి ఫోన్ వచ్చిందంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రవచించిన 4 గంటల్లోనే పార్లమెంట్లో ఈ కుమారుడు లేవనెత్తబడుతున్నాడని, అందులో పార్లమెంట్లో సెంట్రల్ పవర్లో కూర్చుండబోతున్నారని కాల్ వచ్చింది. That's why Bible says whoever trusts in prophets they will prosper. Can you ఒకసారి చూద్దాం? అది 2 Chronicles లో రాసుంటుంది నాన్న. 2 Chronicles chapter 20 verse 21 if I'm not wrong. Let's look at 2 Chronicles. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. Now can you read verse 20 for me please? 2 Chronicles 20:20. అతడు అంతటా వారు ఉదయమునే లేచి తెగోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురని చెప్పెను. వాట్ ఇస్ దట్ వర్డ్ ఇన్ తెలుగు? కృతార్థులు. That's not the right word in English.
If you see this, it says, believe in the Lord your God, you shall be established. మీరు స్థిరపరచబడుదురు. ఎవరు? దేవుని నమ్ముకుంటే మనము స్థిరపరచబడతాం. బట్ బిలీవ్ ఇన్ హిస్ ప్రాఫిట్స్, ఆయన ప్రవక్తలని నమ్ముకొనడి, అప్పుడు యు విల్ ప్రాస్పర్, అభివృద్ధి చెందెదరు. హల్లెలూయా. అందుకే సంఘంలో 2 months లో ఉద్యోగం వస్తుంటే 2 months లో వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారా లేదా? They're standing here and prophesying. 3 నెలల్లో పెళ్ళైతుందంటే 3 నెలల పెళ్ళై నించుంటున్నారు. రాజులు ఏదైతే ప్రవచించినప్పుడు సెంట్రల్ పార్లమెంట్ లో వెళ్ళి కూర్చుంటున్నాడు. వాట్ ఎవర్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్ విల్ హ్యాపెన్. బిలీవ్ ఇన్ హిస్ ప్రాఫిట్స్. ఈ కాలంలో సంఘం ఏం నేర్పిస్తుందంటే ప్రవక్తలను నమ్మకండి. ప్రవక్తలు అసలు నమ్మద్దు, ప్రవచనాలే నమ్మద్దు. డోంట్ బిలీవ్ ఇన్. అసలు ప్రవచనాలు లేదు, అద్భుతాలు లేవు, అద్భుత కార్యాలు లేవు. నీకు అద్భుత దేవుడు కావాలి, లాజికల్ కావాలి, సూపర్ న్యాచురల్ వద్దు. న్యాచురల్ కావాలి, సూపర్ న్యాచురల్ వద్దు. సో మీ దేవుణ్ణి న్యాచురల్ గాడ్గా, లాజికల్ గాడ్గా, ప్రవచనాలు ఉండవు, స్వస్థతలు ఉండవు, అద్భుత కార్యాలు ఉండవు అని ఆర్డినరీ గాడ్ చేసేసారు. హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ గాడ్ మై చర్చ్, హీఈస్ అన్ ఎక్స్ట్రా ఆర్డినరీ గాడ్, డస్ ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్స్. కమ్ ఆన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ జీసస్. హీఈస్ అ సూపర్ న్యాచురల్ గాడ్, ద వన్ అండ్ ఓన్లీ క్రియేటర్. హిస్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఆయన నమ్ముకుంటే మిరకల్స్ జరుగుతాయి. ఎందుకంటే ఆయన పుట్టే ముందు ఆయన పేరు ఏమని పెడతారని అన్నాడు తెలుసా దేవుడు వాక్యంలో? ఐశ్వర్యలో ఆశ్చర్యకారుడు. ఆశ్చర్యాలే చేస్తాడు, మామూలు కార్యాలు చేయడు, డిలే చేస్తాడు, కానీ అద్భుతంగా నేను ఉన్నాను నీ కోసం అని కనపరుచుకుంటాడు. ఉద్యోగం ఇవ్వకుండా ఇచ్చేస్తాడు. వివాహం చేయకుండా మంచోడితో వివాహం చేస్తాడు. డివోర్స్ అయినా పర్వాలేదు, చక్కటి హృదయము గల వారితో నీకు పెళ్లి చేస్తాడు. జోయిస్ మాయా మ్యారీడ్ a divorcee man. It's a second marriage. Man of God Dave is a second marriage. He's a miracle doing God.